మన జూలాజికల్ పార్క్ దగ్గరికి వచ్చాను. అదేనండి హైదరాబాద్లో ఉంటుంది కదా. సో పిల్లలకి ఈ సమ్మర్లో వాళ్ళకి మన యానిమల్స్ అన్నీ చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మేము వచ్చామన్నమాట. ఆ వీడియోని కూడా మీకు పోస్ట్ చేసి మీకు చూపించాలనిపించింది. సో ఫ్రెండ్స్ నేను చూపిస్తాను, లెట్స్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. మనకి ఎంట్రన్స్ అవ్వంగానే ఇలా కనిపిస్తుంది. చూడండి ఎంతమంది ఎలా వచ్చి ఉన్నారో అసలు నేను ఆశ్చర్యపోయానండి ఈ పీపుల్స్ని చూసి. మామూలుగా లేరు. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందా? ఇలా యానిమల్స్ చూస్తుంటే యానిమల్స్ చూడటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్. సో ఫ్రెండ్స్ సఫారీ కోసం వెయిటింగ్. పార్కులు టూర్లు వదలరు, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. దానివల్ల మైండ్ చాలా రిలాక్సేషన్. అవునవును, పిల్లలకి చూపించడం ఇంకా నాలెడ్జ్. అవును, మోటివేషన్ ఆంటీ, నిజంగానే మోటివేషన్ చాలా. తాజ్మహల్ నడవలేకపోతే తాజ్మహల్ గాంధీ పార్క్, గాంధీ సమాధి నడవాలి మమ్మీ. చూడండి వాళ్ళు ఎలా వస్తున్నారు, మీరు ఇప్పుడే నడవలేకపోతున్నారు. కానీ నడిచారు. చూసారా, ఢిల్లీ వెళ్ళేసి వస్తే 4-5 కేజీలు తగ్గొచ్చాను నడిస్తే. గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళాలి, పబ్లిక్ గార్డెన్స్ వెళ్ళాలి. చూసారా, హెల్త్ మనం చూడడానికి కూడా మంచిగా ఉంటుందని ఆంటీ చెప్తున్నారు. చూడండి నడుస్తున్నారుగా, బ్యాటరీ వెహికల్ ఎక్కే తర్వాత నడుస్తే చాలా చూస్తాను నేను. అటు స్విమ్స్ ఫ్రెండ్స్ మేము సఫారీ రైడ్లో ఉన్నామన్నమాట. సో పిల్లలు అక్కడ టైగర్ని అవి చూసి అసలు మామూలు అల్లరి చేయలేదన్నమాట. అవి చాలా దగ్గరగా చూసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ హైదరాబాదులో ఉన్న జువాలజికల్ పార్క్ అనేది అక్టోబర్ 6, 1963 అంటే అక్టోబర్ 6, 1967లో ప్రధానమంత్రి నెహ్రూ పేరు మీదుగా స్థాపించారనమాట. తెలంగాణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది 380 ఎకరాస్ అండి, అంటే 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇంచుమించు 1500 యానిమల్స్ ఉన్నాయి. 1500 యానిమల్స్ అనేవి
పక్షులు మొదలైన వాటిని సంరక్షిస్తూ ఉన్నారన్నమాట ఈ జువాలజికల్ పార్కులో. చూడండి, చాలా చాలా అంటే పీస్ఫుల్గా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. పిల్లలతో మేము వెళ్ళాం కాబట్టి పిల్లలైతే ఆ యానిమల్స్ని చూసి ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారు. జింకలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, చూసారా? సో ఫ్రెండ్స్, మేము ఇంకా వెళ్తూనే ఉన్నాము. జంతువులను సంరక్షణ చేస్తూ ప్రజల ప్రదర్శన కోసం జంతువులన్నిటినీ ఒక చోట ఉంచే ప్రదేశం. కొన్ని సందర్భాల్లో జంతువుల పెంపకం చేయడం జరుగుతుంది. జూలాజికల్ గార్డెన్ అనే పదం జంతు శాస్త్ర అధ్యయనాల నుండి తెలియజేస్తుంది. ఈ పదానికి గ్రీకు భాషలోని జూన్ అంటే జంతువు అని అర్థం, లాజియా అంటే అధ్యయనం అనే పదాల నుండి తీసుకోబడిందనమాట. జూ అనే పదాన్ని మొదట లండన్లోని జూలాజికల్ గార్డెన్ కోసం ఉపయోగించారు. 1828లో శాస్త్రీయ అధ్యయనం కోసం, 1847లో ప్రజల కోసం ఈ గార్డెన్ని తెరవబడింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఏటా 181 మిలియన్ల మంది జంతు ప్రదర్శనలను సందర్శిస్తున్నారు. చూడండి, ఈ వైట్ టైగర్ని దగ్గరుండి చూసాము. ఎంత ఎగ్జైట్ అయ్యామంటే పిల్లలైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా దగ్గరగా చూసామన్నమాట. అది ఎక్కడ లెగిసి ఆ వ్యాన్ దగ్గరికి వచ్చేస్తుందో అని బాగా భయపడిపోయాము. ఈ టైగర్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. సో మనం ఇవి ఓన్లీ ఇలా జూ పార్కులలోనే మనం చూడగలమండి, మనం పిల్లలకు చూపించాలంటే. మనకి జూ పార్కులో మొత్తం 4 గేట్స్ ఉంటాయండి. 4 గేట్స్లో 4 యానిమల్స్ని చూపిస్తారనమాట. టైగర్, ఎలిఫెంట్, ఇంకా మనకి లైన్ చూపిస్తారు, అలాగే బఫెల్లోస్ని చూపిస్తారు అంటే బాహుబలి.
ఇక్కడ నుండి చూస్తే సిటీ వ్యూస్ చూడండి, చార్మినార్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, బేర్స్ని మనం దగ్గరుండి చూస్తున్నాం. వీళ్ళు ఏమని పిలుస్తారంటే వీటికి నేమ్స్ పెట్టారనమాట, రవి అండ్ సీను. సీను అని పిలుస్తున్నారు అక్కడున్న వాళ్ళు. అవి చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. అసలు అవి చూశాక మా పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. జూలాజికల్ పార్కులు అనేవి 20వ శతాబ్దం చివరిలో అభయ అరణ్యాలు లేదా జీవావరణాలు అనే పదాలు జంతువు ప్రదర్శనశాలకు పర్యాయ పదాలుగా ఉపయోగించడం ప్రారంభమైందనమాట. 19వ శతాబ్దంలో కొంతమంది జూ నిపుణులు తమ సంస్థలను రోజువారీ మోస విధానం నుండి దూరం చేయాలన్న ఆలోచనతో కొత్త పదాలని పుట్టించారు. అంటే 1918 చివరిలో వాషింగ్టన్ డీసీలో నేషనల్ జూ యాజమాన్యం జీవావరణ అనే పదాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చింది. 1993లో న్యూయార్క్ జూలాజికల్ సొసైటీ పేరును వన్యప్రాణుల సంరక్షణ సొసైటీగా మార్చుకొనింది. దీని పదాలన్నమాట. ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణ పార్కుగా మారింది. సో ఫ్రెండ్స్ మాది ఇంకా సఫారీ రైడ్ అయిపోయింది, దిగే టైం కూడా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అంటే అసలు వీకెండ్ వచ్చిందంటే పిల్లల్ని తీసుకొని అలా యానిమల్స్ అన్నీ చూపించాలని ఎలా వచ్చారో చూసారా. టికెట్ కౌంటర్ అసలు నిండిపోయిందండి. అసలు జువాలజికల్ పార్కులు అయితే అసలు ఏ చెట్టు దగ్గర చూసినా మినిమం
200 మెంబర్స్ అలా ఉన్నారండి. అంత అలాగా హ్యాపీ అనిపించింది. అక్కడ తెచ్చుకున్న ఫుడ్ పులిహార మా జెస్సమ్మ తినేస్తుంది. నా వెహికల్ వచ్చిందేంటి మరి వచ్చారు, అది తినేద్దాం ఒకసారి. వాళ్ళందరూ క్రౌడ్ తగ్గాక వెళ్ళొచ్చు. జెస్సమ్మ మామిడికి మొక్కైనా వీటి ఆంటీ చేశారా దోసకాయ పచ్చడి? వదిన ఆంటీను అంకుల్ ఎలా దిగులు వచ్చేసినారు. అవునా? మనం వెళ్ళిన తర్వాత మేము వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరున్నప్పుడు గదిలో ఏడుస్తున్నారు. అవునా? డాడీ చూస్తారు. హాయ్ చిన్నారి ఆంటీ. హాయ్ డాడీ తీస్తున్నారు డాడీ. ట్రైన్ 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 బటర్ఫ్లై బటర్ఫ్లై. ఓకేనా? చక్కగా నువ్వు ఇక్కడికి వస్తే అమ్మలాంటి వాళ్ళు ఫ్రీగా కూర్చోబెట్టుకుంటా. పర్లే. ఫ్రెండ్స్, మనం ఇలాగ పిల్లలకి ఇలా జూ పార్కులో ఉన్న యానిమల్స్ అన్నీ చూపించడం వల్ల వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ మైండ్ రిలీఫ్ అవుతుంది. అలాగే వాళ్ళకి ప్రతి యానిమల్ అనేది వాళ్ళకి గుర్తుండిపోతుంది అన్నమాట. అసలు మిస్ చేయకండి పిల్లల్ని అయితే. పార్కులకి అలాగే ఎక్కడికైనా ఇలా యానిమల్స్ జూ పార్కులకి అలా తీసుకెళ్ళి చూపించడం చాలా మంచిది. మన బుక్ నాలెడ్జ్ కంటే ఇలా చూస్తే వాళ్ళకి జ్ఞాపకంగా ఉంచేసుకుంటారనమాట మైండ్లో.
ఇక్కడ మనకి మ్యాప్ ఇచ్చారు చూసారా, ఎటు నుండి ఎటు వెళ్ళాలి, ఏంటి ఎగ్జిట్ ఎక్కడ ఏంటి. జువాలజికల్ పార్క్ మొత్తం మ్యాప్ ఉన్నమాట ఇది. ఏంటంటే పార్కు మొత్తం నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం క్యాబ్స్ అవన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అవన్నీ ఛార్జింగ్ వెహికల్స్ అన్నమాట. అసలు ఎక్కడి నుంచున్నా జనమే అనమాట. అసలు ఖాళీ లేదంటే అసలు పార్కు చెప్పండి. అసలు అంతలా జనం వచ్చేసారు. వీకెండ్ అయ్యేసరికి ట్రైన్ వెళ్తుందనమాట. ట్రైన్లో జనాలు చూసారా, అన్ని క్యాబ్లు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. అసలు ఏది ఖాళీ ఉండట్లా. మేమైతే 3-4 అవర్స్ వెయిటింగ్ దగ్గరే సరిపోయింది మాకు టైం. సో ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరో కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మా బుజ్జిగాడు చూడండి, నాకు టోపీ పెడుతున్నాడు, మూసేస్తున్నాడు. వాడు అల్లరి మామూలుగా లేదు.
పార్క్ యానిమల్స్ అన్నీ చూసాము. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చింది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.